మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 29వ వచనం. మళ్ళీ ఇక్కడ ఒక కొండ ఎక్కాడు. చూసారా, గలిలయ దగ్గరలో కొండలు ఉన్నాయి. కొండ ఎక్కి కూర్చుండెను. ఆయన వారిని స్వస్థత కొండ. ఏంటిది? స్వస్థత కొండ. మనకి స్వస్థత కావాలి అన్న, కొంచెం ఆరోగ్యం బాగాలేదు, మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. అసలు నీకు స్వస్థత కావాలి అంటే ముందు చాలా ఉంది. 5వ అధ్యాయం కొండెక్కాలా, 17వ అధ్యాయం కొండెక్కాలా, 14వ అధ్యాయంలో ప్రార్థన కొండెక్కాలి. అప్పుడు స్వస్థత అడుగు. నువ్వు స్వస్థత అంటే డైరెక్ట్ రావటానికి ఇదేమో మెడికల్ స్టోర్స్ కాదు, ఆపరేషన్ సర్జరీ కాదు, టగటగ చేయడానికి. ప్రభు స్వస్థత, అతడు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రతి గాయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పటి వరకు స్వస్థత సాధ్యపడదు. జ్ఞాపకం పెట్టుకో. హిజ్కియా ఒకటే మాట అన్నాడు, యథార్థ వర్తనుడనై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నా జ్ఞాపకం చేసుకో అనగానే ప్రభు అన్నాడు, నీ కన్నీళ్ళు చూశాను నేను, నీ కన్నీళ్ళు. ప్రార్థన అనుభవం లేకుండా స్వస్థత కావాలి. అసలు స్వస్థత ఎందుకు కావాలి? నాకైతే స్వస్థత ఇష్టం ఉండదు. ఎందుకనంటే మరి నాకు ఈ శిక్ష వేయాలని నా ప్రభు ఇష్టపడ్డప్పుడు అది ఎన్ని రోజులు ఉండాలో ఉండని అంటాను నేను. కుష్ఠవ్యాధి గలవాడు 8వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనంలో ఎదురుగా వచ్చి అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలమంట. దాన్ని ధ్యానించినప్పుడు అతని హృదయంలో వచ్చిన తలంపు ఏంటి తెలుసా? నేను ఇప్పటివరకు ఎలాగుంటే ఇష్టమైంది, ఇప్పుడు నేను మారటం నీకు ఇష్టమైతే మారుతా, లేకపోతే నేను ఎలా ఉంటాం నీకు ఇష్టమైతే అలాగే ఉంటా. అది తీర్మానం. అప్పుడు అన్నాడు, నువ్వు ఎలా ఉన్నప్పుడు నువ్వు ఇష్టపడ్డావు, నువ్వు ఎలా ఇప్పుడు ఉండటం నాకు ఇష్టం లేదు, నువ్వు మారాలన్నాడు. అందుకే యేసు ప్రభు స్పష్టంగా అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఏమి ఇష్టమది? అది ఇష్టమా? ఒక వ్యక్తికి స్వస్థత ఆయనకి ఇష్టం అంటే ఏంటి అర్థం అంటే, అతడు అన్నాడు, నేను ఎలా ఉన్నానో అది నాకు ఇష్టం, ఎందుకంటే ఇది నీకు ఇష్టం. ఇప్పుడు నేను మారడం నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు.